కాకినాడ జిల్లాలో ఓ కారు ఇద్దరు కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. న్యూ ఇయర్ సందర్భంగా మంగళవారం రాత్రి జగ్గంపేట పోలీసులు కిర్లంపూడి మండలం కృష్ణవరం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై టోల్ ప్లాజా దగ్గర వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు ఓ కారు వెళ్తోంది. సాధారణ తనిఖీలో భాగంగానే పోలీసులు ఆ కారును కూడా ఆపారు. దాన్ని రోడ్డు పక్కన ఆపుతున్నట్లు నటించిన డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు. అంతే, ముందు నిలబడిన కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ రాజీ లోవరాజ్తో పాటు మరో కానిస్టేబుల్ను ఢీకొడుతూ కారు దూసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లోవరాజు అపస్మారక స్థితికి చేరుకోవడంతో తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మరో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రమాదానికి కారణమైన కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్లో పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పశ్చిమ గోదావరి జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్స్తో ఉన్న ఆ కారులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తోన్న పోలీసులు త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు.